కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అందుకే నేను ఈరోజు తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు భద్రపరచుకోవాలి. అందరూ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో స్వచ్ఛందంగా పాల్గొనాలని మనవి చేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు ఏ రకమైనటువంటి ఓటర్ లిస్ట్ కానీ, అది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కానీ, చట్ట సభలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కానీ ఖచ్చితంగా ఉండడం, బోకసొట్లు ఉండకుండా చూడడము, అర్హులైనటువంటి ఒక్క వ్యక్తి కూడా ఓటు లేకుండా బయట ఉండడము అది మంచిది కాదు. ప్రజాస్వామ్యం సక్రమంగా నడవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇటీవల ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత మన లెక్కల ప్రకారం ఓటు పర్సెంటేజ్ కూడా పెరిగినట్టు మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్క ఓటరు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, ఫామ్ ఫిలప్ చేస్తూ ఉన్నారు, ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా చూసుకుంటున్నాడు. కాబట్టి పోలింగ్ రోజు కూడా నేను ఇంత చేసుకున్నాను, తప్పకుండా నేను పోలింగ్ బూత్కి వెళ్ళాలి, ఓటు వేయాలనేటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణము వచ్చింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి అద్భుతమైనటువంటి పోలింగ్, అది బీహార్లో కానీ, అది వెస్ట్ బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ మనం స్పష్టంగా చూసాం. ఆ యొక్క పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఎస్ఐఆర్ అనే సందర్భంగా మనం చూస్తున్నాను. అనేక రకాల అవకతవకలు తొలగించడం జరిగింది, డూప్లికేట్స్ ఓట్లు తొలగించడం జరిగింది, చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు తొలగించడం జరిగింది. కాబట్టే ఈరోజు అదో రకంగా కలిసి వచ్చింది. అదేవిధంగా ఓటర్లో కూడా చైతన్యం వచ్చింది. ఎస్ఐఆర్ ద్వారా నేను ఓటు హక్కు వినియోగించుకోవాలి, నేను ఓటు హక్కు చూసుకోవాలి, ఓటు నమోదు చేసుకోవాలి అనేటువంటి ఒక విశ్వసనీయతతో, ఒక ఆలోచనతో ఈరోజు పోలింగ్లో పాల్గొంటున్న విషయం ఇది మన ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి గారు అంటారు, ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి లాంటిది, మదర్ ఆఫ్ డెమోక్రసీ. అటువంటి మన దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి కొలమానము ఈ వ్యవస్థలో ఓటర్ లిస్ట్ తర్వాత ఓటు హక్కు, దాన్ని వినియోగించుకోవడం. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ యొక్క ఓటర్ లిస్ట్ అనే సందర్భంగా మనం చేస్తున్నాను. ఇంత అద్భుతంగా ఎలక్షన్ కమిషన్ రాజకీయాలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర సంస్థ ఎలక్షన్ కమిషన్. ఏ రాజకీయ పార్టీకో, ఏ ప్రభుత్వం యొక్క కనుసైగల్లో పనిచేసేటువంటి సంస్థ కాదు. దురదృష్టం ఏంటంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ